ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పనులు బంద్ చేసి పనులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గత సమ్మెలతో వచ్చినప్పుడు ఈ సమ్మె అత్యంత జయప్రదంగా సాగింది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి, ఈ సమ్మెకి అండగా ఉండి సమ్మెలో భాగస్వామ్యమైనటువంటి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పోరాటంలో అనేక నిర్బంధాలను, అనేకమైనటువంటి ఒత్తిళ్లని అధిగమించి సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు కలుపుతా ఉన్నాం. నిన్న పార్లమెంటు సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ ఒకవైపు సమ్మె, ఒకవైపు పార్లమెంట్ సమావేశం. ఈ పార్లమెంటు సమావేశాల్లో లేబర్ కోడ్ని అమలు చేయొద్దు, వాటిని రద్దు చేయాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా మాకు నిరసన చెప్పాయి. బయట రోడ్ల మీద కార్మికులు, కర్షకులు ప్రదర్శన చేశారు. అయినా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల యొక్క ప్రయోజనమే పరమావధిగా భావించినటువంటి బీజేపీ ప్రభుత్వం నిన్న మళ్ళీ తిరిగి పార్లమెంట్లో పారిశ్రామిక సంబంధాల బిల్లుని రోజువారీ ఓటుతో ఆమోదం చేసుకుంది. 2020లో 2019లో లేబర్ కోడ్లు వచ్చాయి కాబట్టి వాటి కాల పరిమితి ముగిసింది కాబట్టి మళ్ళీ తిరిగి వాటిని ఆమోదానికి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది బీజేపీ తన వర్గ స్వభావాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో వాటిని అమలు చేయకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మనం కార్మిక వర్గం మీద ఉంది. కార్మిక వర్గానికి రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలంతా కూడా మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేస్తాని కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్ చేసినటువంటి, రూపొందించినటువంటి రూల్స్ని ఇంకా ఆమోదాలకు రాలేదు. ప్రభుత్వం దాన్ని క్యాబినెట్లో ఆమోదించలేదు. కానీ దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం కోసం వర్క్షాప్ పెడతామండి. ఇప్పటికే 4 లేబర్ కోడ్ల మీద వర్క్షాప్ పెట్టింది. దాన్ని వర్క్షాప్ తర్వాత ప్రభుత్వం దాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదించడమే తర్వాయిగా ఉంది. కానీ నిన్న సమ్మెలో కాంగ్రెస్ పార్టీ ఈ సమ్మెకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అక్కడక్కడ ఈసీసీ అధ్యక్షుడు హైదరాబాద్లో పాల్గొన్నారు, జిల్లాలో పాల్గొన్నారు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో ఈ అమలు కాకుండా ఉండాలంటే ఈ పోరాటంలో నిజాయితీగా, సుశీలిగా లేబర్ కోడ్ రూపొందించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడాలి. వీటిని ఆపేటువంటి శక్తి అసెంబ్లీకే ఉంది. ఇప్పటికే కేరళలో ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అక్కడ అమలు చేయమో అని చెప్పి ఒక వైఖరి తీసుకున్నారు వామపక్ష ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ కూడా అసెంబ్లీలో వాటిని తీర్మానం పెట్టి అమలు చేయకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అసెంబ్లీలో ఈ లేబర్ కోడ్లు అమలు చేయము అని చెప్పి తీర్మానం చేయాలి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం పరిచి ముఖ్యమంత్రి దీనిలో వైఖరి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అనేక చోట్ల నిర్బంధం జరిగింది. నిర్బంధాన్ని తట్టుకున్నారు. మెదక్ జిల్లా సెక్రటరీని ఉదయం నుంచి అరెస్ట్ చేసి నిర్బంధించారు. సంగారెడ్డి జిల్లాలో సిఐటియు సదస్సుపేటలో సిఐటియు జయరాబాద్ ప్రాంతంలో స్టేట్ నాయకులందరూ కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా మైపాల్ అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ కార్యకర్త సిఐటి నాయకులు అరెస్ట్ చేశారు. అనేక చోట్ల పర్మిషన్లు ఇవ్వలేదు. పోలీసులు అత్యుత్సవం చూపించారు. నిర్బంధం పెట్టాలన్నటువంటి దాన్ని కూడా కోరుకున్నారు. అయినా వాటిని అధిగమించి పోరాడినటువంటి పరిస్థితి. ఏప్రిల్ నుంచి ఈ అమలు చేస్తామని చెప్తుంది. ఫిబ్రవరి సమ్మెకి కొనసాగింపు కూడా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మిక సంఘాలు ఉన్నటువంటి ఎస్కేఎం చర్చించి ఏప్రిల్ అమలు చేస్తానన్నటువంటి వరకు విత్డ్రాయే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ పోరాటానికి ఇప్పుడు ఇచ్చిన పద్ధతుల్లోనే అందరూ మద్దతులని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఈసారి ఒక 5,000 పరిశ్రమలు మూతపడ్డాయి మన రాష్ట్రాల్లో. అందులో భారీ మధ్య పరిశ్రమలు, మల్టీనేషనల్ పరిశ్రమలు మూతపడ్డాయి.
సింగరేణిలో 90% సమ్మె జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి అపూర్వమైనటువంటి సమ్మెని ఆదరించినటువంటి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. లేబర్ కోడ్లో రద్దు చేసే వరకు పోరాటం ఉంటుంది. ఈ పోరాటానికి కార్మికులంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తాం.